అందరికీ నమస్కారం. నేను మీ బీసీ రెడ్డి. దయచేసి ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇప్పటి వరకు ఎవరన్నా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. మొన్న ఈ మధ్య తెలంగాణకు చెందినటువంటి గిట్టడు అంటే మా నెల్లూరు యాసలో శరీరం పెరిగి బ్రెయిన్ పెరగనోడిని అంటారు. ఈ గిట్టని తీసుకుపోయారంట కర్నూలు పోలీసులు. అసలు ఏంటి వీడి బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే, వీడు తెలంగాణలో ఉస్మానియా యూనివర్సిటీలో జర్నలిజం పట్టా పొందాడు. ఆ తర్వాత ఏదో బాత్రూమ్లు గడగటము, అక్కడ ఉండే హైదరాబాద్ కార్పొరేషన్లో పనిచేస్తున్నాడంట టెంపరీ బేస్ మీద. ఎవరన్నా బాత్రూమ్లు గడగాలంటే పోయి కడిగేసి వచ్చేవాడు. 2024లో ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి ఈయన ఒక ఛానల్ పెట్టేసి ఆ ఛానల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు చెప్పడం స్టార్ట్ చేశాడు. అంటే వాడి మాటల్లోనే వాడు చెప్తున్నాడు. కొంతమందిని దుర్భాషలాడటం మొదలుపెట్టాడు. నేను కూడా చూశా. నేను ఎందుకు చూశానంటే, వీడు కేవీఆర్ అంటే రెడ్డి పేరు పెట్టుకున్నాడు. వీడు మీరు చాలామందిని చూసుంటారు. అది ఒక పద్ధతి అయిపోయింది ఈ మధ్య. ఎక్కడెక్కడ జాతి ఎక్కువ నా కొడుకులందరూ వచ్చేసేది రెడ్డి అని పేరు తగిలించుకునేది. ఈ నా కొడుకు అక్కడ చేరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద అవాకులు చవాకులు వేలుతుంటే ఎవరికో కడుపు మండి ఉంటుంది. వాడి మీద కేసు పెట్టారు. కర్నూలు పోలీసులు ఎత్తారు. తర్వాత 41A నోటీస్ ఇచ్చి పంపించేశారు. ఆ తర్వాత వీళ్ళు చేరి హైదరాబాద్లో ఒక ప్రెస్ క్లబ్లో చేరి ఆంధ్ర నాయకులకి సవాలు విసురుతారు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వీకెండ్లో ఎందుకు హైదరాబాద్కు వస్తున్నారు? మీకేం పనిరా ఇక్కడ? చాలామంది మేధావులు వీళ్ళందరూ ఎవరంటే నక్సలైట్ల దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళని హైలైట్ చేస్తూ మాట్లాడుతుంటారు. 280 మంది పోలీసులను పొట్టన పెట్టుకున్నటువంటి ఒక తీవ్రవాదికి మద్దతుగా వీడియోలు చేసినటువంటి మహానుభావులు వీళ్ళంతా. వీళ్ళందరూ కలుసుకొని ఆంధ్ర వాళ్ళని పచ్చి బూతులు, ఆంధ్ర రాజకీయ నాయకుల్ని, ఆంధ్ర సంప్రదాయాల్ని, ఆంధ్ర జర్నలిస్టులని. నేను ఒకటి అడుగుతున్నాను, మీ పనికి మాలిన అసలుకి మీరు ఏం జన్మో నాకు అర్థం కావట్లా. మిమ్మల్ని ఎవరురా జర్నలిస్టులు అన్నది? మీ మొహాలు చూస్తే వీధి రౌడీలాగా ఉన్నారు. అటు ఇటు కానీ శంకరజాతి నా కొడుకుల్లాగా ఉన్నారు. మీరేం జర్నలిస్టులు రా? నాకు అర్థం కావట్లేదు. వాడికి ఏం అధికారం ఉంటే ఆంధ్ర మీద వార్తలు రాస్తాడు, ఆంధ్ర మీద వీడియోలు చేస్తాడు? మీరు అడగాలి కదా. మీ దగ్గర సభ్యత, సంస్కారం, ప్రాంతీయవాదం, మీరు తెలంగాణ గడ్డ మీద పుట్టి తెలంగాణ నీళ్లు తాగి తెలంగాణ కూడు తింటా ఆంధ్ర మీద విషయం కక్కుతుంటే ముందు మీరు కదా చెప్పుతో కొట్టాల్సింది. మేమేం కాదనట్లేదు. ఆంధ్ర వార్తలు రాయండి, ఆంధ్రాలో ఉండేటటువంటి రాజకీయ పరిస్థితులను విశ్లేషించండి. మేమేం చెప్తున్నాము? అక్కడ చేరి ఇక్కడ రాజకీయాలు మాట్లాడద్దు, ఇక్కడికి రాండి. విశాఖపట్నంలోనో, విజయవాడలోనో, గుంటూరులోనో, తిరుపతిలోనో మీరు స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని ఇక్కడ ఒక ఛానల్ పెట్టుకొని ఇక్కడ మాట్లాడండి అని అంటున్నాం మేము. మీరు అక్కడ చేరి ఆంధ్ర రాజకీయాలతో మీకేం పనిరా? మీకు లేవా హైదరాబాద్లో సమస్యలు? నన్ను చెప్పమంటారా? హైదరాబాద్లో ఉండే సమస్యలు, ఫామ్ హౌస్లో వ్యభిచారం జరుగుతుంది. ఈరోజు ఎయిడ్స్ నెంబర్ 1లో ఉంది హైదరాబాదు, తెలుసుకోండి. అక్రమ సంబంధాల్లో నెంబర్ 1లో ఉంది. 10 సంవత్సరాల నుంచి హైదరాబాద్కు ఒక పరిశ్రమ రావట్లా. దేశంలో ఉండే ప్రధాన నగరాలన్నీ అభివృద్ధి వైపు దూసుకుపోతూ ఆ నగరాలకి అనుసంధానంగా ఇంకొక నగరాలని నిర్మిస్తుంటే మీ హైదరాబాదు తిరోగమనంలో పరిగిస్తుంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అమరావతి లాంటి నగరాన్ని కడుతుంది, సాహసం చేస్తుంది అంటే మీ ముడ్డి కింద ఉండే నలుపు ఏందో మీరు చూసుకోండి రా. ఆంధ్రతో ఏ సంబంధం మీకు? మేము అడుగుతున్నాం. ఈరోజు మాట్లాడట్లేదు అని మీరు ఏమన్నా అనుకుంటున్నారేమో. మీకంటే బూతులు తిట్టగలం. ఏదో పెద్ద పెద్ద పోటుగాళ్ళలాగా మాట్లాడుతున్నారు. అక్కడ చేరి మాట్లాడటం కాదు, ఆంధ్రాకు వచ్చి మాట్లాడండి, ఆంధ్రాకు వచ్చి రాజకీయం చేయండి. అసలు ఒక జర్నలిస్ట్ అంటే మీ ప్రధానమైనటువంటి బాధ్యత ఏంది? ప్రజల వద్దకు వచ్చి సమస్యలు తెలుసుకొని రాజకీయ పార్టీలకి, ప్రభుత్వాలకి తెలియజెప్పటం, వాటి మీద పోరాటం చేయటం, ప్రభుత్వం చేసేటటువంటి తప్పుల్ని ఎండగట్టడం, ప్రజలకు తెలిసే విధంగా చేయడం. మీ ప్రభుత్వంలో లేవా బొక్కలో? ఆంధ్ర వాడు ఇక్కడ ఒక్కడ కూడా ఇక్కడ ఉండకూడదు అంటున్నారు.
చెప్పండి పబ్లిక్గా. మీరు ఆ మాటలు మాట్లాడుతున్నారు కాబట్టే కదా 10 ఏళ్ల నుంచి హైదరాబాద్ వెనక్కి బరిగిస్తుంది. మేమేం కాదనట్లా. అక్కడ ఉండేటటువంటి పెద్ద పెద్ద మీడియా సంస్థల్ని ఆంధ్రాకి రావద్దు అని మేము అనట్లా. రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానిస్తున్నాం. మీరు ఇక్కడికి రాండిరా, అక్కడ చేరి ఎందుకు అడక్క తింటారు, వాళ్ళ దగ్గర బానిస బతుకులు ఎందుకు బతుకుతారు, ఇక్కడికి రాండి, ఇక్కడ ఎస్టాబ్లిష్ చెయ్యండి అని మేము పదే పదే రిక్వెస్ట్ చేస్తున్నాం. వాళ్ళు రావట్లా. మేమేం చేస్తాం, దానికి సినీ పరిశ్రమను కూడా రమ్మంటున్నాం ఇక్కడికి. అక్కడ లేని సిగ్గులేని బతుకులు అక్కడ ఎందుకు బతుకుతారు, అక్కడ బానిస బతుకులు ఎందుకు బతుకుతారు, వాళ్ళ చేత బూతులు తిట్టించుకుంటే ఎందుకు బతుకుతారు అక్కడ, ఇక్కడికి రాండి అని చెప్తున్నాం. ఒక ఆయన చెప్తాడు జర్నలిస్టుగా మాట్లాడకూడదా అంటాడు. మాట్లాడరా. నువ్వు ఆంధ్ర వార్తలే కాదు, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ అక్కడ ఉండే రాజకీయ పరిస్థితుల మీద కూడా విశ్లేషించు వాళ్ళ భాషలో. నీకు తెలుగు ఒకటే వచ్చని చెప్పి పక్కనుండే రాష్ట్రం మీద పడేడిస్తే, ఇక్కడ ఒక సున్నితమైన వాతావరణం ఉంది. ఇక్కడ కులాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చెయ్యకండి. రాష్ట్ర విభజన తర్వాత అనేక కష్టాలను ఇక్కడ ఫేస్ చేస్తున్నాము. మధ్యలో మీ గోలేంట్రా పనికిమాలిన సన్నాసులారా అంటే, అది మీరు అర్థం చేసుకోకుండా పొద్దున్న లేస్తే హైదరాబాద్లో చేరి మీరు ఇలాంటి పనికిమాలిన ఛానళ్ళన్నీ పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఏం జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అధికార పార్టీ నాయకులు ఏం మాట్లాడుతున్నారనే దాని మీద మీరు విమర్శలు చేస్తున్నారంటే, మీ సభ్యత ఏంటి, మీ సంస్కారం ఏంటి, మీరు తినే తిండి ఏంటి, దాని మీద ఆత్మపరిశీలన చేసుకోండి. ఒకడు వద్దు అంటున్నారంటే, మీరు అదే పని చేస్తున్నారంటే దాన్ని జర్నలిజం అంటారా, వ్యభిచారం అంటారు. ప్రజెంట్ మీరు చేస్తున్నది అదే. ముందు మీ పద్ధతులు మార్చుకోండి. మరీ చెప్తున్నాం, అక్కడ చేరి ఇక్కడ గురించి మాట్లాడొద్దు. మేము ఆంధ్రాలో ఉన్నాం. మేము ఎన్నడైనా తెలంగాణ రాజకీయాల గురించి కానీ మేము ఏ రోజైనా మాట్లాడుతున్నామా? బీఆర్ఎస్ తరపున కొంతమంది ఆంధ్ర మీద విషయం కక్కితే వాటిని ఖండిస్తున్నాం. అంతగా మించి ఏదన్నా హైదరాబాద్లో ఉండే పరిస్థితుల గురించి కానీ, తెలంగాణలో ఉండే రాజకీయ పరిస్థితుల గురించి కానీ మేము ఒక్క వీడియో అన్నా చేసి ఉంటాం. మేము చాలామంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో జర్నలిస్టులు. సహజంగా ఏదన్నా అక్కడ ఒక దుర్ఘటన జరిగితే దానికి సంబంధించి ఏదన్నా వివరిస్తాం, కానీ రాజకీయ పరిస్థితులతో మాకిందుకురా. తెలంగాణ ప్రజలు చాలా తెలివిగలిగినటువంటి వాళ్ళు. వాళ్ళకి ఏ ప్రభుత్వం కావాలి, ఎవరు ముఖ్యమంత్రిగా ఉండాలి అనేది వాళ్ళకి బ్రహ్మాండంగా తెలుసు. మేమేంటి వాళ్ళకి చెప్పేది? మాదే మేము ఇక్కడ కడుక్కోలేక వస్తున్నాం. బుద్ధి ఉండాలి కొంచెమైనా సరే మాట్లాడేదానికి. పనికి మాలిన చేష్టాలు మీరు, మీ ఎంగిలి బతుకులు, మళ్ళీ దానికి ఒక జర్నలిస్ట్ అని ట్యాగ్ తగిలించుకొని కనీసం ఒక్కడికి కూడా అక్రిడేషన్ లేదు. ఈ అక్రిడేషన్ లేని పనికి మాలిన సన్నాసులంతా కలుసుకొని రూపాయికి 10 రూపాయలకి అమ్ముడు పోయి అక్కడ చేరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని దిగజార్చే విధంగా వార్తలు రాస్తుంటే అరెస్టులు చేయకూడదా, కేసులు పెట్టకూడదా? ఏ రాజ్యాంగంలో ఉందరా ఇష్టం వచ్చినట్టు మాట్లాడమని పక్క ప్రభుత్వం మీద? సజ్జనార్ దగ్గరికి పోదాం, వస్తారా మీరు కూడా? బుద్ధి ఉండాలి కొంచెమైనా సరే. కడుపు కూడి తినట్టు నేర్చుకోండి రేపు పొద్దుటి నుంచి. ఇది తెలంగాణ ప్రజలకు ఏమాత్రం సంబంధం లేదు. కొంతమంది అమ్ముడు పోయినటువంటి వ్యక్తులు ఇలాంటి పనికిమాలిన చర్యలకి పాల్పడుతున్నారు. తెలంగాణ సమాజం కూడా కళ్ళు తెరిచి ఆలోచించి ఇలాంటి లోఫర్ నా కొడుకుల్ని చెప్పుతో కొట్టి మెడబెట్టి బయటికి నెట్టాలని దయచేసి తెలంగాణ సమాజానికి కూడా నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ఎప్పటికీ కూడా తెలంగాణ మీద మాకు ఎలాంటి వ్యతిరేక భావన ఉండదు. తెలంగాణ మాకంటే అభివృద్ధి చెందాలి. మా అభివృద్ధిలో మీరు భాగస్వాములు కావాలి. రేపు అమరావతి డెవలప్ అవుతుంది, బ్రహ్మాండంగా రాండి. ఇలాంటి లోఫర్ నా కొడుకుల్లాగా ఇక్కడేం పని? రామోజీ ఫిల్మ్ సిటీని 1000 నాగలతో కూల్చేస్తాం, ఇలాంటి పనికిమాలిన మాటలు మేము మాట్లాడాం. మీరు రాండి, పెట్టుబడులు పెట్టుకోండి, ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకోండి, వ్యాపారాలు చేసుకోండి. మా అభివృద్ధి ఫలాలు కూడా మీరు కూడా పొందండి. ఇది మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. అంతేగాని ఆంధ్ర నాశనం అయిపోవాలి, ఆంధ్రాలో ప్రభుత్వం కూలిపోవాలి, ఏం పనికిమాలిన వ్యవహారాలు మీకు? ఈ వీడియో మీకు ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను.